నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు గురుకుల ఆస్పిరెంట్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి కూడా వారికి న్యాయం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు. అదేవిధంగా వారు అక్కడ లేని ఎడల ఇక్కడ ఏదైతే గాంధీ భవన్కి వచ్చి కూడా వారి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తాం. దాదాపు ఒక 3 నెలల నుంచి గురుకులాల్లో ఏదైతే మెరిట్ లిస్ట్ కావచ్చు 1:3 అని చెప్పి దానిపైన అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మనతో పాటు కొంతమంది గ్రూప్స్ ఏదైతే గురుకుల ఆస్పిరెంట్స్ ఉన్నారో వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, మీ సమస్య ఏంటి? మెయిన్ నేను గురుకుల 1:2 అభ్యర్థినండి. మాకు గురుకుల రిజల్ట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో రిజల్ట్స్ రిలీజ్ చేశాయి. రిజల్ట్స్ ఏం చేశారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏంటంటే జాబ్స్ మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి మాకు జరిగిన ప్రాసెస్లో మాకు ఫస్ట్ కాలేజెస్ ఉంటాయి, డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్, హై స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ అనేసి ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ రాగానే జాబ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇవ్వడం వల్ల మాకు ఫస్ట్ ఎక్కడ అన్యాయం జరిగిందనంటే మాకు ఫస్ట్ కామన్ పేపర్ పెట్టారండి. అన్నిటికీ కామన్ పేపర్ పెట్టడం వల్ల ఒక్కొక్క అభ్యర్థి 2 పోస్టులకి 1:2కి సెలెక్ట్ అయినరు. అదే అభ్యర్థి ఇందులో స్కూల్స్లో ఫస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం వల్ల ఏమైంది అని అంటే ఫస్ట్ స్కూల్స్కి సెలెక్ట్ అయిపోయినారు. స్కూల్స్కి సెలెక్ట్ అయిపోవడం వల్ల మేమందరం మాకు అన్యాయం జరిగింది. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వాలి. డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వాల్సిన దాన్ని ఈ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఫస్ట్ స్కూల్స్ ఇవ్వడం వల్ల మాకు అంతా అన్యాయం జరిగింది. మాకు అన్యాయం జరిగిందనేసి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. ప్రభుత్వం ఇప్పుడు స్పందించింది. మాకు పాజిటివ్గానే ఉంది. ఇప్పటివరకు మీకు న్యాయం చేస్తామంటే 4 నెలల నుంచి మేము గవర్నమెంట్ చుట్టూ ప్రతి ఆఫీస్కి, ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి, ప్రతి మంత్రి దగ్గరికి వెళ్తూనే ఉన్నాము. ప్రజావాణిలో కూడా మా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఎక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మాకు ఇంతవరకు ఎక్కడి నుంచి కూడా స్పష్టమైన హామీ అయితే రాలేదు. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 24th నుంచి మాకు అన్ని సొసైటీస్కి కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. అవన్నీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత జాబ్స్ ఇచ్చేస్తే పక్కాగా ఆ జాబ్స్ అన్నీ కూడా బ్యాక్లాగ్ అయిపోతాయి. మాకు ఎటువంటి హామీ ఇవ్వకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. ఆ ఉద్యోగాలన్నీ కూడా బ్యాక్లాగ్లో పడేసి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి యాడ్ చేయాలని చూస్తుంది ఈ ప్రభుత్వము. సో మాకు న్యాయం కావాలని చెప్పేసి ఈరోజు మార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళాము. ఇది ఫస్ట్ టైం కాదు ఇవాళ రావడము. మేము 2-3 డేస్కి ఒకసారి వస్తూనే ఉన్నాం, కానీ అక్కడ నుంచి మాకు ఎటువంటి హామీ అయితే రావట్లేదు. ఇష్యూ మేము చేసేది మాత్రం సీఎం గారి దగ్గరికి దృష్టికి అయితే వెళ్ళిందా లేదా అనేది అయితే మాకు తెలియదు. అక్కడికి వెళ్తే మాత్రం సీఎం గారిని కూడా కలవనివ్వట్లేరు. 2 రోజులకు రండి, 3 రోజులకు రండి అని చెప్తున్నారు. అట్లనే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పటివరకు వెయిట్ చేసాం మేము, కానీ మాకు ఎక్కడ ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగలేదని చెప్పేసి మేము హైకోర్టుకి కూడా వెళ్ళాము. హైకోర్టు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా మాకు ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చింది. అంటే మీరు ఇట్లా డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయండి, రిలిక్వెష్మెంట్ ఇవ్వండి, ఒక జాబ్కి ఒక్కరినే తీసుకోండి, పోస్టులు బ్యాక్లాగ్ అవ్వకుండా ఉండాలనేసి మాకు ఇంటరిమ్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఆ ఇంటరిమ్ ఆర్డర్స్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మళ్ళీ సేమ్ అదే రూట్లో ఒక్కొక్క అభ్యర్థికి 3 అపాయింట్మెంట్స్, 4 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. మరి ఎందుకు డిసెండింగ్ ఆర్డర్లో ప్రభుత్వం కావచ్చు తీసుకురాలేకపోతాం? అది గవర్నమెంట్ని అడిగితే మాకు తెలియకుండా జరిగిందని చెప్పారు. ఫస్ట్ మేము ఇప్పుడే వచ్చాము, మాకు ఈ ప్రాసెస్ తెలీదు, మీకు అందరికి కామన్ పేపర్ పెట్టిండ్రన్న విషయం కూడా మాకు తెలియదు, ఇది ప్రభుత్వం నుంచి జరిగిన మిస్టేక్ అని చెప్పి ప్రభుత్వ పెద్దలు రియాజ్ సార్ గారు ఎవరైతే మేధావి అని చెప్పుకుంటున్నారో రియాజ్ సార్ గారు చెప్పారు. బల్మూరు వెంకటన్న దగ్గరికి వెళ్తే మా తరపున మిస్టేక్ జరిగింది, దాన్ని మేము రెక్టిఫై చేస్తామని అంటున్నారు. ఈరోజు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసారనుకోండి, ఎక్కడ ఖాళీలు ఏర్పడతాయి? మాకు ఎట్లా న్యాయం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఒక్కొక్క అభ్యర్థి ఎట్లయితే 2-3 పోస్టులకి సెలెక్ట్ అయినారో ఒక్కొక్క అభ్యర్థి అలాగే 2-3 పోస్టులకి 1:2లో కూడా ఉన్నాం మేము. 1:2లో ఉండడం వల్ల ఒకవేళ డౌన్ మెరిట్ ఫాలో చేసినా కూడా మాకంటే మెరిట్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిపోతున్నారు. జాయిన్ అయిపోయిన వాళ్ళకే మళ్ళీ వస్తాయి హయ్యర్ క్యాడర్స్. సో దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయకపోవడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది. మాకు అన్యాయం ఇది జరుగుతుంది అని మేము వాళ్ళకి వివరించి చెప్పినా కూడా మా సమస్యను అయితే ఇంతవరకు పట్టించుకోవట్లేదు. మాకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి ఈరోజు అయితే కదలము. ఎందుకు అంటే మొన్న కూడా పోయిన వారం కూడా మీరు భారీ ఎత్తున సీఎం హౌస్ని ముట్టడించడం జరిగింది. ఎందుకు సీఎంని మీ పట్ల స్పందించట్లేరు, మిమ్మల్ని కలవట్లేరు? ప్రజావానికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. ప్రజావాణిలో మా రిప్రజెంటేషన్స్ ఒక 2-3 బస్తాలు ఉంటాయి. తెలంగాణలో ఉన్న 33 డిస్టిక్ల నుంచి ప్రతిరోజు ఫస్ట్ స్టార్టింగ్లో డైలీ జరిగిన ప్రజావాణిలో ఇచ్చాము, వీక్లీ అయిన దాంట్లో ఇచ్చాము, ఇప్పటికి కూడా ఇస్తూనే ఉన్నాము. ఇచ్చినా కూడా ప్రతి మంత్రిని కలిసినాం మేము, ప్రతి ఎమ్మెల్యేని కలిసినాము, అందరి దగ్గర మా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి, కానీ మా ఇష్యూని ఎవరు పట్టించుకోవట్లేదు. మా ఇష్యూని పట్టించుకోకుండా మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తా ఉంటాడు మరి రేవంత్ రెడ్డి, మరి మీకెందుకు న్యాయం చేయలేకపోతే? నిరుద్యోగం అనే ట్యాగ్ లైన్తోనే వచ్చిన ప్రభుత్వం ఇది. అట్లాంటిది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మాకు అన్యాయం ఫస్ట్ జరిగిన అన్యాయము ఫస్ట్ బలైన గొర్రెలం మేము, గురుకుల అభ్యర్థులం. ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి బలైన గొర్రెలం మేమంతా కూడా.
నిరుద్యోగం అనే ట్యాగ్లైన్ పెట్టుకొని వచ్చింది. మాకు న్యాయం చేస్తుంది అనుకుని గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది, కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుందని మేము కూడా కాంగ్రెస్ లీడర్స్ లాగా, కాంగ్రెస్ పార్టిసిపెంట్స్ లాగా మేము అందరికీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన బతుకులు మారుతాయి, తెలంగాణకి జరిగిన అన్యాయం పోయి ఉద్యోగాలు వస్తాయి, అందరి బతుకులు మారుతాయి అని చెప్పి మేము కూడా ప్రచారం చేసి ఓట్లేసి గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం ఇది. అట్లాంటిది ఇప్పుడు ఇందులో మాకే అన్యాయం జరుగుతుంది. మాకు అన్యాయం జరుగుతుందని మేము 4 నెలల నుంచి తిరుగుతున్నాం, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం. ప్రతిరోజు ఎక్కడంటే అక్కడికి ప్రతి ఎమ్మెల్యే దగ్గర మాకు 33 జిల్లాల అభ్యర్థులు ఎక్కడ ఏ ఎమ్మెల్యే కలపడ్డా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం, మంత్రులకు ఇస్తున్నాం. దీని మీద మాకు ఒక కమిటీ వేసామని చెప్పారు. పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన మాకు ఒక కమిటీ వేసామని చెప్పారు. ఆ కమిటీలో మెంబర్స్ ఎవరో తెలియదు ఇంతవరకు. ఆ కమిటీ ఉందా లేదా అన్న విషయం తెలియదు. ఎక్కడికి వెళ్ళినా మాకైతే ఎవరి దగ్గర నుంచి కూడా కరెక్ట్ సమాధానం అయితే రావట్లేదు. ప్రతి పేద బిడ్డకి ఆడపిల్లకి అన్నా అంటే నేనున్నా అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేనున్నా అంటారు. మరి అలాంటిది ఇంతమంది నిరుద్యోగులు ఇలా రోడ్డుపైకి వచ్చిర్రు, అడుగుతా ఉన్నారు. మీరు ఏదో పథకాలు అడగట్లేదు, మీకు ఇచ్చే ఉద్యోగాలు అడుగుతా ఉన్నారు, ఏం చెప్తారు? అవును, రేవంత్ అన్న అని పిలిస్తే పలుకుతా అన్నాడు. మేము 4 నెలల నుంచి తిరుగుతున్నాము. కుమార్ ఆంటీ ఇష్యూ తెలుస్తుంది, ఎవరో ఎక్కడో డెలివరీ అయితే ఆర్టీసీ బస్సులో ఆ ఇష్యూ తెలుస్తుంది, ఎవరో మన కానిస్టేబుల్ గారు ఎగ్జామ్కి తీసుకెళ్తే ఆ క్యాండిడేట్ ఇష్యూ తెలుస్తుంది, ప్రతి ఒక్క ఇష్యూ తెలుస్తుంది. సీఎం గారు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు జస్ట్ 10 మీటర్ల దూరం కూడా అయితే, కాలినడక దూరం కూడా లేదు. ఇట్లా పిలిస్తే పలికే అంత దూరంలో ఉన్నా అక్కడికి వెళ్ళి మేము ధర్నా చేస్తున్నా కూడా మా సమస్య ఇంతవరకు ఆయనకు చేరుకోవట్లేదు అంటే అది వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ పోస్టులన్నీ బ్యాక్లాగ్స్ పెట్టేసి మేము ఇన్ని ఉద్యోగాలు నింపినాం, మా ప్రభుత్వము ఇన్ని ఉద్యోగాలు వేసిందని చెప్పుకోవడానికి కేవలం ఇప్పుడు మా బతుకులలో వాళ్ళు మట్టు వేస్తున్నారు. ఖచ్చితంగా అండి, 100%. ఇందులో తప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మళ్ళీ మాకు న్యాయం చేయట్లేరు. ఇప్పుడు ఈ పోస్టులన్నీ బ్యాక్లాగ్ వేసేస్తే కనీసం 3 నుంచి 4 మొత్తం 9210 పోస్టులతోని మాకు నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు కనీసం జాయిన్ అయ్యే క్యాండిడేట్స్ 3 నుంచి 4000 మందే ఉంటారు. ఒక్కొక్క క్యాండిడేట్కి 2-3 ప్రతి క్యాండిడేట్కి, అందులో సెలెక్ట్ అయిన ప్రతి క్యాండిడేట్కి కామన్ పేపర్ పెట్టడం వల్ల 2-3 జాబ్లకు సెలెక్ట్ అయ్యారు. 2-3 జాబులు అయితే అందరు చేయరు కదా, ఒక్కొక్క జాబ్కి 2-3 సెలెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు కేవలం వాళ్ళు నింపేది 3000, మళ్ళీ 3 నుంచి 4000 పోస్టులు కంపల్సరీ బ్యాక్లాగ్ అవుతాయి. అన్న రేవంత్ అన్న, మేము ఒకటే కోరుకుంటున్నాం నిన్ను మా అన్నలాగా, మా ఇంట్లో ఒక వ్యక్తిలాగా ట్రీట్ చేసి నిన్ను గెలిపించుకున్నామన్నా, మీ కార్యకర్తలాగా తిరిగి మాకు న్యాయం చేయండి అన్న. డిసెండింగ్ ఆర్డర్ ఫాలో చేయండి. నాన్ జాయినింగ్ పోస్టులు ఏమైనా ఉంటే మాకు డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకే ఇవ్వండి. మేమేం ఊరికే కూడా అడగట్లేము, మేము టాప్లో ఉన్నాము, మెరిట్లో ఉన్నాం కాబట్టి ఇంత ఘనంగా తిరుగుతున్నాము. మిమ్మల్ని మేము కోరుకునేది ఒకటే, మాకు న్యాయం చేయండి.